వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సొసైటీ ఆఫ్ ది స్నో మూవీ రివ్యూ చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. 1972లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే 1972లో రగ్బీ ఆడేందుకు చిలీ దేశానికి బయలుదేరిన ప్లేయర్ల విమానం మంచు పర్వతాలపై కూలిపోతుంది. ఈ ప్రమాదంలో అందులో కొంతమంది చనిపోతారు. మిగిలిన వాళ్ళు గడ్డ కట్టుకుపోయే మంచులో ఆహారం లేకుండా అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అసలు వాళ్ళు బ్రతికి బయటపడ్డారా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే వీక్ హార్టెడ్ పీపుల్ ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఎందుకో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఎటు చూసినా కనుచూపు మేర మంచే, వీళ్లకు తినడానికి ఆహారం కూడా దొరకదు. వీళ్ళు ఆకలికి తట్టుకోలేక చివరికి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ని తింటారు. సినిమా స్టార్ట్ అయ్యాక ఎక్కువ ల్యాగ్ చేయకుండా కథలో ఎంటర్ అవుతుంది. విమానం క్రాష్ అయ్యే విజువల్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పాత్రలో జీవించేశారు. ప్రకృతి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది అని స్క్రీన్ పై చాలా బాగా చూపెట్టారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఎక్కడ కూడా తల తిప్పుకోనివ్వకుండా చేశారు. 1972లో జరిగిన ప్రమాదాన్ని చాలా బాగా రీక్రియేట్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు అక్కడ మనమే ఇరుక్కుపోయామా అనే ఫీల్ ని తెప్పించగలిగాడు డైరెక్టర్. ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్పడానికి ఇది కల్పిత కథ కాదు. 1972లో జరిగిన ప్రమాదాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాతుర్య టీవీ.